కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిని మారుస్తారని ఆ పార్టీలో ఊహాగానాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఏ పార్టీకైనా జిల్లా రాజకీయాల్లో జిల్లా కేంద్ర అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు, ఆ రాజకీయాలకు నాయకత్వం వహించే నేతలు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీంతో కాంగ్రెస్కు జిల్లా అధ్యక్ష పదవి ఎంత ప్రాధాన్యతో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పురమల్ల శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేలు లేని చోట ఆ పదవికి పోటీ చేసిన వ్యక్తిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. పురమల్ల శ్రీనివాస్ మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచుడిగానే ఉంటూ వచ్చినా ఆ తర్వాతి క్రమంలో కొంత స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. మరి జిల్లా అధ్యక్ష పదవి ఈ నేపథ్యంలో ఎవరిని వరించబోతోంది? ఏ సామాజిక వర్గానికి డీసీసీ బాధ్యతలు అప్పగిస్తారో, అక్కడి నాయకులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెలిచాల రాజేందర్రావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ ఉన్నారు. వారు ఆ పదవుల్లో నామమాత్రంగా మారిపోయారనే విమర్శలు వచ్చాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటే ఇక్కడ చెల్లుబాటవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వారిద్దరూ ఆయన చెప్పిన దానికి తలూపడం మినహా చేసేదేమీ లేని విధంగా మారిపోయారనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడి పురమల్ల నామినేటెడ్ పదవుల విషయంలో తాను కొందరి పేర్లను ప్రతిపాదించారు. ఈ మేరకు జాబితాను తయారు చేసి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. మరికొన్ని విషయాల్లోనూ ఆయన ఇలాగే వ్యవహరించడం జిల్లా మంత్రి పొన్నంకు ఆగ్రహం కలిగించారని సమాచారం. డీసీసీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా తనను మాత్రం ఏమాత్రం సంప్రదించకుండా నిధులు తదితర కేటాయింపులు చేస్తూ మంత్రి పొన్నం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పర్యటన విషయాలు తనకు సమాచారం ఇవ్వడం లేదని, ఇసుక కాంట్రాక్టులు, పార్కు నిర్వహణ కాంట్రాక్టు తనకు కావలసిన వారికి ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం పార్టీలో తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ వ్యవహారంపై కొందరు నియోజకవర్గ నాయకులు టీపీసీసీకి సైతం ఫిర్యాదు చేశారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ పురుమల్ల శ్రీనివాస్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆయన దానికి ఏ జవాబు ఇచ్చారో, పార్టీ ఏం ఆలోచించిందో కానీ ఆ వ్యవహారంపై ఆ తర్వాత ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అది అక్కడికి సద్దుమణిగినా పురుమల్ల శ్రీనివాస్ను నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగిస్తారని ప్రచారం ప్రారంభమైంది. కొద్ది రోజులుగా ఈ ప్రచారం ఊపందుకుంది. కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వెలిచాల రాజేందర్రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్, ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వి నరేందర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఎవరికి ఇవ్వాలన్నా మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతే కీలకం. ఆయన సూచించిన వారికి మాత్రమే పదవి దక్కే అవకాశం ఉంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ఆ పదవికి అంగీకరించని మంత్రి పొన్నం ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత ఇచ్చే ప్రసక్తే లేదని అనుకుంటున్నారు. అంజన్ కుమార్, వి నరేందర్ రెడ్డి విషయంలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్కు అంత సానుకూల అభిప్రాయం లేదని, రాజేందర్రావు పేరును ఆయన అంగీకరించవచ్చని అంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జిని తొలగించి ఓసీ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్రావుకు అవకాశం కల్పిస్తే మంత్రి పొన్నం బీసీ నేతగా అపఖ్యాతిని ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మంత్రికి ఈ పదవి మార్పు కొత్త నేత ఎంపిక సవాలుగానే ఉంటుందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు తాను ఒక ఎపిసోడ్ మాత్రమే చూపించానని, రెండో ఎపిసోడు, మూడో ఎపిసోడు కూడా ఉంటుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.